ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకున లేచిన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవునులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. మీరంతా బాగున్నారు విని సంతోషిస్తూ ఆనందిస్తున్నాను. ప్రభుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు 10 వరుసలే వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానాలు పాలుభౌతికమని మనవి చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా లూకా సువార్త 23వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యము నుండి మాటను చదువుకుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, తానే క్రీస్తు అని మేము చెప్పగా మేము వింటూ ఆయన మీద నేరము మోపసాగిరి. దేవుడు తన పరిశుద్ధ మాటలు మనకు దీవించుగాక. తనలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఈ ధ్యానంలో మరొకసారి నీ పాదము చెడ్డ పెడుతూ ఉన్నాం. అనేకమంది బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. ఈ స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని అనేకులకు దీవెనకరంగా మార్చాం. మరింతగా బలపరచండి. మీరు మాత్రమే ఘనత ప్రభావం పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదువుని వాక్య భాగం మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే గడిచిన 2 దినాలుగా విచారణకు గురైన క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసి వస్తున్నాం. మొదట అన్న ఎదుకు తీసుకువెళ్ళారు, రెండవది కైప ఎదుకు తీసుకువచ్చారు, మూడవదిగా మహాసభ దగ్గర నిలబెట్టారు. కానీ అక్కడెక్కడ కూడా అవి 3 చోట్ల మతపరమైనటువంటి విచారణ పూర్తి చేసి యేసుక్రీస్తు ప్రభు వారు నేరస్తుడని, మరణానికి పాత్రుడని తీర్పు తెచ్చి శిక్ష విధించడానికి రోమా ప్రభుత్వ అధికారులకు యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకుని రాబడ్డాడు 4వ దగ్గర, అనగా పిలాతు దగ్గరికి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపినటువంటి నేరాలు మతపరమైన కనుక తమ మత పెద్దల చేత ఆయన విచారించబడ్డాడు. విచారించినటువంటి తమ నాయకులంతా కూడా దేవదూషణ అనేటువంటి నేరాన్ని ఆయన మోపి ఖాయం చేస్తారు. అంటే ఇదే ఖచ్చితం ఆయన చెప్పిన మాట. అయితే మరణశిక్ష విధించే అధికారం యోధా మత నాయకులకు రద్దు చేయబడింది. కాబట్టి ఆ అధికారాన్ని ప్రభుత్వానికి ఉంది కనుక వాళ్ళు ఏం చేశారంటే రోమా ప్రభుత్వానికి ఆ ప్రభువులకు క్రీస్తు వారిని అప్పగించడం జరిగింది. అయితే పిలాతు రోమా ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు. యోధా ప్రాంతం అంతరికి కూడా అతను గవర్నర్గా కూడా ఉన్నాడు, న్యాయాధిపతి కూడా. గమనించాలి. అయితే పిలాతు యూదుడు కాదండి. పిలాతు యూదుడు కాదు. ముందు 3 కోర్టుల్లో కూడా చెప్పిన సాక్ష్యాలు, లేక ముందు 3 చోట్ల కూడా చెప్పినటువంటి చెప్పలేని విషయాలు ఇక లేవనెత్తి పిలాతు ముందు యోధా మత నాయకులు పెట్టడం జరిగింది. గమనించాలి. కొన్నిసార్లు ముందు కోర్టులో, కొన్నిసార్లు చాలాసార్లు కోర్టులో కూడా, ప్రస్తుతం ఉన్న కోర్టులో ఇదే జరుగుతుంది. అంటే ముందు చెప్పిన విషయాలు ఏం కూడా అక్కడ ప్రస్తావించారు, అక్కడ లేనివి ప్రస్తావిస్తూ ఉంటారు. ఏ విషయాలు అంటే అక్కడ కూర్చున్నటువంటి న్యాయమూర్తి, జడ్జి గారు ఏ విషయాలైతే ఆగ్రహిస్తాడో అవి పసిగట్టి ప్లేడర్లు అంటే లాయర్లు పనిగట్టుకుని వాటి విషయంనే మరలా అంశం లేవనెత్తి నిరపరాధికి శిక్ష పడేటట్టు, అవతలవాడు ఓడిపోయేటట్టు ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా పిలాతు దగ్గర ఇవి మతపతులు చేసి అనేది ముందు 3 కోర్టులో ఏదైతే చెప్పలేదో ఆ విషయాన్ని ఇక్కడ లేవనెత్తి ఏమంటారంట, నేను క్రీస్తునని ఒక రాజుని చెప్పేవో అది విన్నా, అంతకుముందు నేను చెప్పలేదు. గమనించాలి. పిలాతు తాను విన్నటువంటి అనేక నేరాలపైన యేసుక్రీస్తు ప్రభు వారిని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వివరాలు అన్యుడైనా, వేరే మతస్థుడైనా, వేరే దేశస్థుడైనా నిందితులలో ఉన్నటువంటి నిర్దోషత్వాన్ని గుర్తించడమే కాకుండా ఆ విషయాన్ని యోధా మత నాయకులు తెలియజెప్పేసి ఇతని యోధ నాకు ఏ దోషం కనపడుతుంది, దేవుని స్తోత్రం చెప్పాను కదా. హల్లెలూయా. అంటే ఈ దినాలకు కూడా సొంత వారే పంతముతో నిరపరాధ అపరాధాలు మోపుతూ ఉన్నారు. ఏమండి, వెలుపలి వారు లోతుగా విచారించి నిజాలు కనుగొంటున్నారు. ఎంత గొప్ప ధన్యత. వీళ్ళు గమనించండి. ఈరోజు ఒకవేళ విశ్వాసుకున్నటువంటి నీవారే నీ మీద కట్టి నిన్ను చిత్తు చేయాలని ప్రయాసపడుతుంటే అందుకు మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తలంచుకోండి, ఆయన నుండి నేర్చుకోండి. పిలాతు కోర్టులో యేసుక్రీస్తు ప్రభు వారు నిర్దోషం చెప్పబడింది, కానీ శిక్ష నుండి రక్షణ అనేది కలగలేదు. పిలాతు ప్రజల ఇష్టానికి క్రీస్తు ప్రభు వారిని అప్పగించేసి న్యాయానికి నష్టాన్ని కలుగజేశాడు. కొన్నిసార్లు నిర్దోషులను కూడా
కొందరు శిక్షకు, ప్రజలకు కక్షకు గురి కావడం విచారకరం. ఏదేమైనా మరి మనము నేటి విశ్వాసులుగా ప్రభుని నేర్చుకునే చాలా విషయాలు ఉన్నాయి. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా క్రీస్తు కొరకు నిలబడగలిగితే తప్పకుండా అత్యున్నత ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు మనకు దీవించడం కాక తనలో కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు, మహోన్నతుడ, మహాగరుడ, సర్వాధికారి, సర్వశక్తి మందుల స్తుతి స్తోత్రాలు, వందనాలు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మేళ్లు నువ్వు కలుగజేస్తున్న నీ మాటల ద్వారా మరింతగా దీవిస్తున్నావు. నీకు మనం ఈ దినం కూడా వ్యక్తపడిన మాటలు ఈ బిడ్డల హృదయాల్లో, వారి జీవితాల్లో, కుటుంబాల్లో ఫలింపజేసి నాయన నిత్యము వారు నిన్ను బట్టి ఆనందించి కృపద ఇచ్చిన సమస్య ఉన్నటువంటి మేళతో నింపమని నాయన ఈ కార్యక్రమాన్ని ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నడిపిస్తున్నావు. కృతజ్ఞత చెల్లిస్తూ మరింతగా బలపరచండి, ఘనత మీరు పొందండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించడం గాక, ఆమేన్.